3 సంవత్సరాల నుండి సేవలకు వస్తున్నాను. అయితే ముందు 11 నెలలు మరి రావడం జరిగింది. ఇల్లు కోసం నేను అడిగానండి ముందు ఫస్ట్ వచ్చినప్పుడు. అయితే మరి అక్టోబర్‌లోనే నేను వచ్చి శుక్రవారం రాగా మరి శనివారమే అప్పటికప్పుడు అనుకోకుండా చెట్లు నరికించడం, స్థలాన్ని శుభ్రం చేయడం అన్నీ జరిగినాయి. అయితే శంకుస్థాపన కూడా జరగడం, ఇల్లు మరి అలాగే నేను అడిగింది చిన్న గృహం. కానీ దేవుడిచ్చింది పెద్ద గృహం అండి. అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు వాక్యం ఏమని వచ్చిందంటే, చిన్న ఇల్లు అడగ్గా పెద్ద ఇల్లు ఇచ్చాడని భయపడుతున్నావా, బాధపడుతున్నావా? భయపడకు, బాధపడకు. చిన్న ఇల్లు అడిగి ఇచ్చిన దేవుడు పెద్ద ఎలా ఇల్లు ఇచ్చారో అలాగే నీ అంతటిని కూడా ఆయనే కట్టేస్తారని అయ్యగారు నాకు వాక్యం ద్వారా చెప్పారు. అప్పుడు కొంచెం ధైర్యంతో నేను ఉన్నాను. అలాగే గృహప్రవేశం కూడా మరి భోజనాలు అందరికీ పెట్టుకుంటానో లేదో అని నేను ఎంతగానో బాధపడినప్పుడు, డబ్బు లేదని ఇంట్లోని వాళ్ళకి చెప్పుకోవాలని అనుకుంటే, అప్పుడు కూడా మరి 10 రోజుల ముందు అయ్యగారు నేను ఎలా పెట్టుకుంటానో, భోజనాలు పెట్టగలనో లేదో అని భయపడుతున్నావా, భయపడకు, నీకు వందలాది మందికి నువ్వు భోజనాలు పెట్టుకుంటావు, పెళ్ళిలా జరుగుతుంది అని అన్నారు. ఆయన అయ్యగారు మరి ఎలా చెప్పారో అలాగే మరి మా విషయంలో జరిగిందండి. అలాగే పోయిన నెలలో నేను స్పాన్సర్ కూడా చేసుకున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.